నీ కోరిక ప్రకారమే వచ్చే నెలలో మంచి ముహూర్తం పెట్టారు శాస్త్రి గారు. శాస్త్రి గారు మంచి ముహూర్తం పెట్టారేమో కానీ 3 ముళ్ళు కట్టించుకునే అదృష్టం ఆ భగవంతుడు నాకు పెట్టలేదు బామ్మ. ఏమిటమ్మా, ఏమైంది? నాకు పెళ్ళొద్దు, పేరెంట్ వద్దు అన్నప్పుడల్లా ఆయన తదాస్తు దేవతలుంటారు, నీ మాట నిజం చేస్తారు, అలా అనొద్దమ్మా అని అంటుండేదానివి. నా మాట నిజం చేశారు, నీ మాట నిజం చేశారు. ఏం జరిగిందమ్మా? నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన కిట్టు ఒక అమ్మాయిని హత్య చేశాడు. ఏమిటమ్మా నువ్వు చెప్తుంది నిజమా? అవును బామ్మ, ఇన్నాళ్ళు అతని ప్రేమ కోసం తిరిగాను, ఇక నుండి అతన్ని అరెస్ట్ చేయడానికి తిరగబోతున్నాను. పోలీస్ ఆఫీసర్గా ఎవరెలాంటి వారో చూడగానే గమనించేదాన్ని. ఆడపిల్లగా ప్రేమ పేరుతో కిట్టు చేసిన మోసం తెలుసుకోలేకపోయాను. భగవంతుడు నీకెంత అన్యాయం చేశాడే తల్లి. నాకు అన్యాయం జరిగిపోయినా సరే నా డ్యూటీకి అన్యాయం జరగకూడదు. అతను ఎక్కడున్నా పట్టుకుంటాను. నన్ను మోసం చేసినందుకు కాదు, ఒక అమ్మాయికురాలి నిండు ప్రాణం తీసినందుకు జీవితాంతం జైలు జీవితం అనుభవించేటట్టు చేస్తాను. కిట్టు హత్య చేశాడంటే మీరు నమ్ముతున్నారా డాడీ? కిట్టు నిర్దోషం నాకు తెలుసు. అవసరమైతే లాయర్గా నా ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి అతను నిర్దోషి అని నిరూపించే బాధ్యత నాది. సరేనా డాడీ? కిట్టు, బయట పరిస్థితులు చూస్తుంటే నేనెవరూ కాపాడలేరనిపిస్తుంది. ఆ యోగిని నువ్వే హత్య చేశావని ప్రజలు అంటున్నారు, పోలీసులు నమ్ముతున్నారు. ఎవరేమన్నా సరే నేను నిర్దోషినని కేవలం పందెం గెలవడానికి అమ్మాయిని అక్కడికి రమ్మని ఒక్క చంద్రంగాడే చెప్పగలడు. అందుకే నేను అర్జెంట్గా చంద్రాన్ని కలవాలి. ఘోరం, నేరం, దారుణం, దుర్మార్గం. అన్యాయంగా ఒక అమ్మాయిని చంపి ఆ నేరాన్ని ఒక అమ్మాయికుడి మీదకి తోస్తారా? షడాప్. ఈ హరి బీరు కొట్టి బరిలో దూకాడు అంటే ఎంతటోడైనా సరే హరి అనాల్సిందే. చాలు ఊరుకో. సరదాగా ఏదో నా చేత పందాలు వేస్తున్నాను అనుకున్నాను కానీ దీని వెనక ఎంత కుట్ర ఉందని తెలీదు. అన్యాయంగా నా మిత్రుడిని మర్డర్ కేసులు ఇచ్చారు కదరా. అసలు మీరు మళ్ళీ నోరెత్తితే రెండో మర్డర్ కూడా ఇక్కడే జరుగుతుంది. చేయండి, ఇలా సీరియల్ గా మర్డర్లు చేయండి. ఒరే అన్నయ్య, ఇలా మర్డర్లు చేసే స్థితికి నువ్వు ఎందుకు దిగజారావు? దీనివల్ల ఏమిటా నీకు వచ్చిన లాభం? గజపతి పెదనాన్న గారి కోట్ల రూపాయల ఆస్తి చేతిలోకి రావాలంటే దేవిని చంపి ఆ నేరం కిట్టు మీదకి నెట్టక తప్పలేదు. డబ్బు కోసం ఇలా మర్డర్లు చేస్తారా? ఒరేయ్, మీరు బార్లో బీరు తాగే మనుషులు కదరా, బ్లడ్ బ్యాంకులో ఓ గ్రూప్ రక్తం తాగే మనుషులు. మీ పాపం ఊరికే పోతురా, ఊరికే పోతు. భైరవయ్య, మనం ఊహించినట్టు కిట్టుగాడు పోలీసులకు దొరికితే ఏ సమస్య లేదు. ఒకవేళ దొరక్కపోతే మనం పోలీసులకు దొరికేటట్టయినా చెయ్యాలి, లేదా వాడి శాల్తీని లేపేనన్నా లేపేయాలి. కిట్టుగాడి సంగతి వదిలేసి నీ తమ్ముడి సంగతి చూసుకో. దేవిని చంపడానికి ప్లాన్ వేసింది నేనని, కత్తి విసిరి చంపింది నువ్వని వాడు కిట్టుగాడి దగ్గర వాగితే మన బచ్చా లేచిపోద్ది. దారుణంగా క్రూరంగా దేవిని చంపింది మీరా? భైరవయ్య, ఈ బచ్చాగాడు సరాసరి పులిబోన్లోకే వచ్చాడు. వీడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయి.
కిట్టు గారు గోడ దూకి పారిపోతున్నాడు. భవానీ, నేను నేరస్తున్నా నువ్వు నమ్ముతున్నావా? లేదు కిట్టు, నమ్మటం లేదు. లోకమంతా ఏకమై నీ గురించి తప్పుగా చెప్పినా నేను మాత్రం నమ్మను కిట్టు. భవానీ, అసలు ఇదంతా ఎందుకు జరిగిందో నేను నీకు చెప్పాలి. కొంతమంది దుర్మార్గులు పెద్ద పథకం వేసి నన్ను ఈ నేరంలో ఇరికించారు. పోలీసులు నా మీద ఉసిగొలిపారు. నేను జైలు పాలైతే వాళ్ళ ఆస్తి మొత్తం కూడా... కిట్టు, పోలీసులు వస్తున్నారు, నువ్వు రా రా. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు? నేను వెంటాడుతున్న హంతకుడు ఇక్కడికి వచ్చాడని. హంతకుడా? ఎవరా హంతకుడు? ఏమీ తెలియనట్టు మాట్లాడక మిస్ భవానీ. హత్య చేసి తప్పించుకున్న కిట్టు మీ ఇంట్లోకి వచ్చాడు. అతనే హంతకుడని మీరెలా చెప్పగలరు? దానికి కావాల్సిన సాక్ష్యాలున్నాయి, ఆధారాలున్నాయి. హత్య చేసే అవకాశం అతనికే ఉంది. ఒక మంచి మనిషిని నేరస్తుడిగా నిరూపించడానికి మీ దగ్గర ఎన్ని సాక్ష్యాలున్నాయో అతను హంతకుడు కాదని నిరూపించడానికి నా దగ్గర అంతకంటే ఎక్కువే సాక్ష్యాలున్నాయి. ఏమిటి నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు? మనిషిగా అతను ఏమిటో నాకు తెలుసు గనక, అతని మనసు ఎలాంటిదో నాకు తెలుసు గనక. ఎవరు లేకుండానే ఈ బొమ్మ కింద పడి పగిలిపోయిందా? చూడు భవానీ, నేరం చేయడం కన్నా నేరస్తుని దాచడం ఇంకా పెద్ద నేరం. చూడు, కిట్టుని కాపాడడం కాదు, ముందు నిన్ను నువ్వు కాపాడుకో. లేకపోతే నీ జీవితం కూడా ఇలా ముక్కలైపోతుంది. గుర్తుంచుకో. బాబోయ్, నీకు దండం పెడతానమ్మా. నా క్యాబేజీ కైమా కొట్టకమ్మా. కిట్టు ఎక్కడున్నాడో నాకు తెలియదమ్మా. అతని తోకలా తిరుగుతూ అతను ఆడే నాటకాలకి సాయం చేసే నీకు అతని గురించి ఏమీ తెలియదంటావా? మర్యాదగా చెప్తావా? నీకు దండం పెడతానమ్మా. అతనితో నాకు 2 సంవత్సరాల నుంచి పరిచయం అమ్మా. అతని జీవిత చరిత్ర నాకు తెలియదు. ఎందుకు వెళ్తాడో తెలియదు కానీ అప్పుడప్పుడు పెద్ద ఆసుపత్రికి వెళ్తుంటాడమ్మా. పెద్ద ఆసుపత్రికా? ఏంట్రా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ట్యూషన్ త్వరగా అయిపోయింది, అందుకనే వచ్చేసాను. మిస్ కృష్ణమూర్తి, నువ్వా? ఏమిటి వేషం? నీకోసం పోలీసులు... తెలుసు డాక్టర్, నా కోసం ఊరంతా వెతుకుతున్నారని తెలుసు. దొరికితే హత్య నేరం కింద కటకటాల వెనక పంపిస్తారని కూడా తెలుసు. కానీ నాకేమైనా జరిగే ముందు నా లక్ష్యం నెరవేరాలి. అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను. డాక్టర్, జర్మనీ నుంచి వచ్చిన గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఏమన్నారు సార్? రిపోర్ట్లన్నీ పంపడం జరిగింది. వాళ్ళ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. అంతవరకు మీరు విఐపీ లాంజ్లో వెయిట్ చేయండి. డోంట్ మూవ్. చట్టం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించకు. బాలయోగిని జోగీశ్వరి దేవిని ప్రేమ పేరుతో వల్లోకి లాగి ఒంటరిగా ఊరి బయటికి రప్పించి హత్య చేసినందుకు... బాలయోగిని నేను చంపలేదు. అంటే కిట్టు, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నాకు ఇప్పుడే తెలుసు. భవానీ, ఇంకా అతన్ని రక్షించుకోవాలని తాపత్రపడుతున్నావా? కిట్టు, ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను నిర్దోషిని, నీకు నిజం చెప్పాలి అన్నావు. ఆ నిజం ఏమిటో చెప్పు. ఎన్నో అబద్ధపు ప్రేమ కథలు, ప్రేమ కబుర్లు చెప్పే ఆ మనిషి నిజమేం చెప్తాడు? భవానీని ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుంటానన్నావు, జోగీశ్వరితో ప్రేమ పెళ్ళన్నావు, ఇంకొకరితో ప్రేమన్నావు, మరొకరితో పెళ్ళన్నావు. కలిసిన ప్రతి ఆడపిల్లతో ప్రేమ పెళ్లి అని అబద్ధాలు చెప్పే నువ్వు ప్రేమించేదెవరిని, పెళ్లి చేసుకునేదెవరిని? ఎవరిని కాదు. ప్రేమ పెళ్లి అనేది నా జీవితంలో ఎప్పుడూ అయిపోయాయి. నేను ప్రేమించి పెళ్లి కూడా చేసుకునేవాడిని. అయితే ఈ ప్రేమలేమిటి, ఆడవాళ్లతో ఈ ఆటలేమిటి, వాళ్ళ మనసులతో ఈ అల్లరేమిటి అని మీరు ప్రశ్న వేయచ్చు. ఆ ప్రశ్నకి జవాబు మీకు అర్థం అవ్వాలంటే ఆగిపోయిన పాట లాంటి అందమైన నా గత జీవితం గురించి మీకు తెలియాలి.